అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక విపత్తు వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా, ప్రతిపక్షంగా దానిలో సహాయ చర్యలో పాల్గొనాలి. ఎక్కడన్నా ప్రభుత్వానికి సలహాలు, సంప్రదింపులు చేయాలి. అలా కాకుండా కేవలం రాజకీయాలు తోడుకోవడానికి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని నిందించే విధంగా మాట్లాడటం వాళ్ళ దగులుబాజీ రాజకీయాలకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా 74 ఏళ్ళు 75 ఏళ్ళు వయసున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి నీళ్లలో దిగి అంతా బాధితులందరినీ పరామర్శిస్తూ యంత్రాంగాన్ని అంతా పురికొల్పుతూ సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా ఏ విధంగా చేయాలి, పలానా దగ్గర బాధితులు ఉన్నారు, పలానా దగ్గర ఈ అవసరం ఉంది ప్రభుత్వానికి అనే సలహాలు, సంప్రదింపులు చేయకుండా కేవలం ఒక ఫోటో సెషన్ లాగా వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని నిందించడం అనేది ఎంత అమానీకరణమో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరన్నా అలా చేస్తారా? విక్టిమ్స్ దగ్గర, బాధితుల దగ్గర, ఒక కష్టాల్లో ఉన్న ప్రజానీకాన్ని దగ్గర వెళ్ళి నువ్వు రాజకీయాల్లో ప్రయోజనాలు ఆశిస్తావా? నువ్వు ఎంత దుర్మార్గం ఆలోచన ఇది. ఏం చేయాలి? నువ్వు బాధ్యత వ్యక్తిగా పలానా దగ్గర బాధితులు ఉన్నారు, పలానా దగ్గర విక్టిమ్స్ ఉన్నారు, పలానా దగ్గర గండి పూడ్చాలి, పలానా దగ్గర నీళ్ళలో పడవ కావాలి, లేదా పలానా దగ్గర మెడిసిన్స్ కావాలి, పలానా దగ్గర ఆహారం కావాలని అలాంటి సలహాలు, సంప్రదింపులు నీ పార్టీ పరంగా చేసే విధంగా వాళ్ళ పురికొల్పకుండా కేవలం జరిగింది, విపత్తు వచ్చింది, అది ఎవరి చేతిలో ఉండదు. విపత్తు రాగానే ఆ విపత్తులో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి నిందించడం నీకు అసలు కనీసం మానవత్వం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అమరావతికి బుడమేరుకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. అమరావతిలో మీకు ఇప్పుడు సోకాల్డ్ విలేజెస్ ఉన్నాయి, అమరావతి విలేజెస్ క్రీస్తు పూర్వం ఉన్నాయండి, ఇప్పుడున్న విలేజెస్ కాదు. ఆయనకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు. వాళ్ళకి ఉన్న విలేజెస్ ఉద్దండరాయపాలెం క్రీస్తు పూర్వం నుంచి ఉంది, అమరావతి క్రీస్తు పూర్వం ఉంది. వెంకటపాలెం కృష్ణదేవరాయల టైంలో వెంకటపాలెం వచ్చాడు, కృష్ణదేవరాయలు ఆయన సైన్యం అంతా వచ్చింది. ఉద్దండరాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి ఈ ప్రాంతాలకి శ్రీకృష్ణదేవరాయల టైంలోనే సైన్యాలు వచ్చాయి, వాళ్ళ సైన్యాలు వచ్చాయి. అండ్ అప్పటికే గ్రామాలు ఉన్నాయి కదా, అంటే నదిలో కొట్టుకుపోతాయి అట్లా. అందువల్ల ఎంత బుడమేరు ఎప్పటి నుంచి ఉంది? ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి, భూమి పుట్టిన దగ్గర నుంచి బుడమేరు ఉంది. బుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయని. విజయవాడకి ఎప్పటికైనా బుడమేరు నుంచి ప్రమాదం ఉంటుంది. అది రేరెస్ట్గా మొన్న వచ్చిన దానివల్ల విపత్తు వచ్చింది. ఆ విపత్తు వలన హెవీ వాటర్ రావటం, ఖమ్మం జిల్లాలో ఒకేసారి పెద్ద వర్షాలు రావటం, ఆ వర్షాలు ఎన్నో వేల క్యూసిక్ నీళ్లు ఖమ్మం జిల్లాలో చాలామంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో చాలామంది నిరాశ్రులు అయ్యారు, చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా పరిస్థితి ఒకసారి మనకి న్యూస్లో, మన రాష్ట్రం న్యూసే చూస్తూ ఉంటాం. బుడమేరు రావడానికి కారణం ఖమ్మం జిల్లాలో వచ్చిన వర్షాలు, తీవ్ర వర్షాలు వచ్చి కొన్ని వందల ఎకరాల అటవీ ప్రాంతం కొట్టుకెళ్ళిపోయింది. అటవీ నిన్న మంత్రి సీతక్క చెప్తా ఉంటే చూస్తూ ఉన్నాడు. అటవీ చెట్లన్నీ లేచిపోయాయి. అంటే అంత గాలులు వచ్చాయి. ఆ ప్రభావం అంతా, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ మన విజయవాడ మీద పడింది. ఆ ప్రకృతి కారణాలు తెలుసుకోకుండా, ప్రకృతి విపత్తుకు సంబంధించిన కారణాలు తెలుసుకోకుండా దాంట్లో రాజకీయాలు మాట్లాడటం ఏమన్నా ధర్మం నీకది? ఇలాంటి సమయంలో మాట్లాడతారా? అలాంటి నీ బాధ్యత ఏంటి? నీ సేవా కార్యక్రమం, నీ పార్టీ క్యాడర్ ఎలా పాల్గొనాలి, ఏమేమి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి? లేకపోతే నీవేదైనా చెప్పాలనుకున్నా ఒక వారం ఆగి చెప్పవచ్చు కదా. ఆ నీళ్లలో బురదలో జనమంతా అలమో రామచంద్ర అంటుంటే అక్కడ పోయి నువ్వు రాజకీయాలు మాట్లాడతావా? ఏమండి, ధర్మమేది? నాకు అర్థంగా మానవత్వం ఉన్నట్టని నీకు. కనుక నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బుడమేరు అనేది ఎప్పటికైనా అది పొంచి ఉన్న ప్రమాదం విజయవాడకు దుఃఖదాయని బుడమేరు. అందువల్ల బుడమేరుకి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వైసీపీ ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు చేయటాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రకృతితో ఎలా స్నేహం చేయాలి? ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా నేను ఒక ఆలోచన మీరు చేయాలి. ప్రకృతిని ఇబ్బంది పెడితే ప్రకృతి మళ్ళీ ఎప్పుడో రివర్స్ అవుతుంది. అందువల్ల ప్రకృతిని ఎలా మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎలా కలిసి ప్రాచీన మానవుడికి, మన ఆదిమ సమాజాల్లో, మన
మన నాగరికతలో ఉంది అది. దాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాం. అందువల్ల చెరువులు ఆక్యుపై చేసేటివాళ్ళు, చెరువుల్ని దోచుకునేవాళ్ళు, మట్టి కోసం చెరువు కట్టలు కొట్టేవాళ్ళు, కాలువ కట్టలు కొట్టేవాళ్ళు, వీళ్ళందరిపై పెద్ద కఠిన శిక్షలు విధించాలి. ఐపీసీ మార్చాలి, వీళ్ళ కోసం మార్చాలి. వీళ్ళు చేసే విధ్వంసం, వీళ్ళు చేసే గనుల కోసం, వీళ్ళు చేసే మట్టి కోసం, వీళ్ళు చేసే విధ్వంసమే, విసుగు కోసం వీళ్ళు చేసే విధ్వంసం ఈరోజు ప్రకృతి విలేతాడానికి కారణం. అందువల్ల ఇలాంటి వాళ్ళు మేము మామూలు శిక్షలు పెనాల్టీస్ పంపించడం కాదు, వీళ్ళకి మరణ శిక్ష లాంటివి వేస్తే కానీ జనం బతకరు. లేకపోతే విజయవాడలో 45 మంది, దాదాపు 40 మంది చనిపోవడానికి కారణం ఈ ప్రకృతి విధ్వంసకులు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మామూలు సెక్షన్లు సరిపోవు. ఈ మట్టి దోలుకునేవాళ్ళు, కాలువ కట్టలు కొట్టి మట్టి ఎత్తుకెళ్ళేవాళ్ళు, కాలువ కట్ట తవ్వుకొని మట్టి తీసుకెళ్ళే మట్టి కోసం వాళ్ళు ఎంత దుర్మార్గమే చేస్తూ ఉంటారు. కానీ దాని పరిణామాలు ఇలా ఉంటాయి. వాళ్ళ మీద మరణ శిక్షలు లాంటి శిక్షలు విధించే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల వైసీపీ బురద రాజకీయాన్ని, నీచ రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. బాధితులంతా కూడా పేదవాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంతా కూడా వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా అక్కడ యూత్ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది, పని లేక ఇబ్బంది పడుతున్నారు. నేను చాలామంది దానాలు చేస్తున్నా, చాలామంది వితరణతో సహాయం చేస్తూ ఉన్నారు బాధితులకి, సినిమా వాళ్ళు కానీ పారిశ్రామిక రంగానికి. నేను వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అక్కడున్న యూత్కి, ఆ సింగనగర్ యూత్కి ఒక ఎంప్లాయ్మెంట్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈనాడు కానీ పెద్ద పెద్ద సంస్థలని ముందుకు వస్తే వాళ్ళంతా కూడా అక్కడున్న యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తే వాళ్ళ ఆ బాధల నుంచి బయటపడతారు. లేకపోతే వాళ్ళు పనులు లేక తర్వాత తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇది ఒక విజ్ఞప్తిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానాలతో పాటు, డబ్బు సహాయంతో పాటు వాళ్ళ పరిశ్రమలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలంతా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా చంద్రబాబు గారు ఇంటి కోసం చేశారనేది చాలా దుర్మార్గమైన కామెంట్. అది అమరావతిలో ఆ ఏరియా మొత్తం కూడా వేల సంవత్సరాల నుంచి వెంకటపాలెం కానీ, ఊళ్ళు కానీ, ఉద్దండరాయపాలెం కానీ, రాయపూడి కానీ, ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం నుంచి ఉన్న గ్రామాలే. వాళ్ళకి తెలియదు, నదీ పరివాహక ప్రాంతం మీద వాళ్ళకి అవగాహన లేదు. అవన్నీ ఇప్పుడు వచ్చిన గ్రామాలు కాదు. అందువల్ల వాటి మీద అనవసరమైన కామెంట్స్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు. బాధ్యతాయుత ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. వరదంటే ప్రభుత్వం ప్రథమ బాధ్యత. ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. వాళ్ళలో నైతిక స్థైర్యం దెబ్బతీస్తే ఎట్లా మీరు? వాళ్ళకి సలహాలు సంప్రదించి చేయాలని నేను వైసీపీ పార్టీ రాజకీయాలు, బురద రాజకీయాలు మానుకోమని విజ్ఞప్తి చేస్తాను. సైడు రిటైరింగ్ వాళ్ళు కట్టడం అనేది చాలా కాలం జరుగుతూ ఉంది. మొన్న కూడా గత ప్రభుత్వం కూడా చేసింది అనుకుంటాను, నాకు కూడా కొంత గుర్తుంది. దానివల్ల మంచిదే, అది తప్పే ఉందా? అదే బుడమేరు కూడా ఎందుకు కొట్టాను? బుడమేరు తవ్వింది కూడా మనవాళ్లేగా. మరి బుడమేరులో మట్టి తవ్వింది, బుడమేరులో కాలువ గట్లు కొట్టింది మనవాళ్లే కదా. వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదు? వాళ్ళని మట్టి తోలుకోమన్నారు, ఇక్కడేమో రిటర్నింగ్ వాళ్ళు కట్టారు, వచ్చి సింగనగర్ మీద పడింది. మీరు చేసిన దుర్మార్గం నిర్వాహకం ఇది. అప్పుడు కనుక మట్టి తవ్వుకోవటం, ఈ కార్యక్రమాలు కనుక నివారించినట్టయితే ఇలాంటి జరిగే కాదు కదా. అందువల్ల బుడమేరు అనేది విజయవాడకి దుఃఖదాయని, ఎప్పటికైనా ప్రమాదం ఉంది, దాని శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. ఆ బుడమేరు వచ్చే మా కోర్సుని జాగ్రత్తగా దాన్ని డైవర్ట్ చేయాలి, దాని మీద సైంటిఫిక్ స్టడీస్ జరగాలి అనేది నా విజ్ఞప్తి. ఎక్స్ఎంపీ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు పోలీసులను చూశాను నేను చెప్పిన నా మనవి ఒకటే. నిన్న హైకోర్టు యాంటిసిపేట్ బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత పోలీసులు నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసినట్టుగా టీవీలో చూశాను. అయితే సురేష్ అనే అతను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అతను యాక్చువల్గా వాళ్ళనందరినీ ఆ దుర్మార్గ కార్యక్రమం, ఆ అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమంలో ఆ దుర్మార్గానికి పురుకొల్పిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు కల్ప్రిట్ని అరెస్ట్, అసలు నేరస్తుని అరెస్ట్ చేయకుండా చిన్న చిన్న వాళ్ళది ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా మ్యాడ్ రష్ పెట్టారు. వీళ్ళందరికీ ఒక మ్యాడ్ రష్ క్రియేట్ చేశారు. ఏంటది? మీరు నేరం చేస్తేనే మీకు పదవులు, మీరు దాడి చేస్తేనే మీకు పదవులు, మీరు తిడితేనే మీకు పదవులు, సీట్లు అని ఒక మ్యాడ్ రష్ క్రియేట్ చేశారు. ఆ క్రష్లో పాపం చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ అయ్యారు, ఇన్స్ట్రుమెంట్స్గా ఉపయోగపడ్డారు. వీళ్ళంతా వాళ్ళే. అందువల్ల అసలు ప్లాన్ చేసి ఈ నేరాన్ని క్రియేట్ చేసి ఆలోచించి అసలు క్రిమినల్ బ్రెయిన్, అసలు మాస్టర్ బ్రెయిన్
సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. కాకుండా ఇతనేంటి వీళ్ళు చిన్నవాళ్ళది ఏముంది నాకు అర్థం కాదు. వీళ్ళు ఏం చేయమంటే అది చేసేవాళ్ళు. వీళ్ళందరినీ పురుగొల్పిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అతను ఏం చేశాడు, ఒక మ్యాడ్రస్ క్రియేట్ చేశాడు. మీరు పలాంది చేస్తేనే మీకు పదవులు, పలాంది చేస్తేనే మీకు టికెట్లు అన్నారు. దాంతో ఎవరి వెర్రియాళంగా వేళమెరిగా చేశారు. అసలు కల్ప్రిట్ని అసలు మాస్టర్ బ్రెయిన్ పట్టుకోకుండా, అసలు క్రిమినల్ బ్రెయిన్ పట్టుకోకుండా వీళ్ళంతా చిన్నవాళ్ళు అంటున్నాను నేను. అసలు మీకు ఇంకో ప్లాన్ మీకు చెప్పాలి, మీకు పత్రికలో వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా దాంట్లో అందరూ నేరస్తులు బాగానే గుంటూరులో ఉండేవాళ్ళు గుంటూరులో ఉన్నారు, విజయవాడలో ఉన్న విజయవాడ, ఎక్కడికి పోవాలి. పోలీసులు ఏదో పెద్ద నందిగం సురేష్ని ఎక్కడో పట్టుకున్నాం అనేదో సీన్ క్రియేట్, అతను ఏదో పని మీద వెళ్ళాడు. నేను అనేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి, వాళ్ళ సజ్జల రామరెడ్డి క్యాంపులో ఉండే ఒక వ్యక్తి ఒక ఎస్సీని ముందు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది మనకు, అందరూ అరెస్ట్ కావద్దు, ముందు ఎస్సీని అరెస్ట్ చేద్దామని పోలీసులకి వాళ్ళ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ మేరకు పోలీసులు ఫెసిలిటేషన్, ఫెసిలిటేషన్ ఇది సజ్జల మన నందిగం అక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చారు. అంతేగాని నందిగం కంటే ఇక్కడ లోకల్ తిరిగే వాళ్ళు ఉన్నారుగా, గుంటూరులో ఉన్నవాళ్ళు గుంటూరులో ఉన్నారు, విజయవాడ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపులో ఉండే ఒక మాజీ మంత్రి అనుచరులు పోలీసులకి ముందు ఇది చేయండి, ఇది చేస్తే మాకు ఎస్సీలు అనే సింపతి వస్తుంది అని ఒకటి క్రియేట్ చేశారు. ఇది పోలీసులు ఆ నేరస్తులు అల్లిన ఒక ఫెసిలిటేషన్ అనమాట. ఇది సజ్జల ఆడిన నాటకం, ఇది డైవర్ట్ చేయటానికి, మొత్తం నేరాన్ని డైవర్ట్ చేయటానికి. ఇది అన్నీ చాలా ఉన్నాయి ఇటు వెనకాల. అందువల్ల అందుకని సురేష్ చిన్న ఇన్స్ట్రుమెంట్, అంతేగాని అతను పెద్ద నేరస్తులను పట్టుకోవాలి. సజ్జలు పట్టుకుంటే మొత్తం ఇట్లాంటివి ఆగిపోతాయి. ఇప్పుడు ఇలాంటి ఎన్ని చేస్తాడు అతను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.